హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటబ్బా ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు మా చిన్నోడు కోసం హెల్దీగా బనానా కేక్ ఇంకా బనానా ప్యాన్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను మైదా పిండి తీసుకోవడం లేదు, నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటున్నాను, అదే మన చపాతి పిండి. అండ్ హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ మిల్క్, 2 eggs, ఇంకా బనానా అనమాట. ఇదే మెయిన్. ఇందులో నెయ్యి కూడా వేస్తామన్నమాట. సో ఇది మొత్తం ఎలా చేయాలో మీకు మొత్తం ప్రొసీజర్ చూపిస్తాను. చాలా హెల్దీ. ఇందులో మనం షుగర్ కూడా వేసుకోవడం లేదు. నేను షుగర్కి బదులుగా జాగరీ పౌడర్ అంటే మన బెల్లం పొడి కలుపుతున్నాను అనమాట. సో చాలా హెల్దీ పిల్లలకి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, సో ఈ కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదా, గోధుమ పిండి అండ్ దీంట్లో మనం తీసుకున్న హాఫ్ కప్ ఆయిల్, చూడండి, హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ హాఫ్ కప్ మిల్క్. మనం తీసుకున్న ఎగ్స్ అనమాట. నేనైతే 2 eggs తీసుకున్నాను. మీ దగ్గర ఒకటి ఉంటే కూడా ఒకటి తీసుకోవచ్చు. అసలు ఎగ్సే లేవన్నా కూడా పర్లేదు, మీరు ఒక ఎగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఎగ్ కూడా స్కిప్ చేయొచ్చు మీరు, అది మీ ఇష్టం అనమాట. సో ఇందులో మనం తీసుకున్న ఎగ్ వేసేసుకోవాలి. ఓకే, చూడండి 2 eggs వేసేసాను. అండ్ ఇందులో మనం సో గీ వేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 spoons గీ వేసుకోండి ఇందులో. ఓకే, ఇది కొంచెం జస్ట్ ఇలా మిక్స్ చేసుకోండి. ఇంకా అయిపోలేదు ప్రాసెస్, ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ అలా లైట్గా మిక్స్ చేసుకోండి, లంప్స్ లేకుండా, అంటే గడ్డలు కట్టకుండా మిక్స్ చేసుకోండి. ఓకే, చూసుకోండి. నాకైతే పాలు సరిపోనట్టు అనిపించింది, సో నేను ఇంకొక హాఫ్ కప్ పాలు తీసుకున్నాను. ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా ఉంది కదా, స్మాష్ చేసి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా పిల్లలకి. ఇలా మనం ఒక ఫ్రూట్ పెట్టినట్టు ఉంటుంది, పిల్లలకి చాలా హెల్దీ. బయట కేక్స్ అవన్నీ పెట్టే బదులు ఇవన్నీ చాలా హెల్దీ కదా. ఇందులో నేను సరిపోయేంత జాగరీ పౌడర్ వేసుకుంటున్నాను. స్పూన్ కొలత ఏం కాదు, నేను అందాజగా వేసేసుకుంటున్నాను నార్మల్గా. ఓకే, చాలు. ఇప్పుడు మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర బీటర్ ఉంది, ఈ బీటర్తో బీట్ చేసుకుంటున్నాను. అండ్ చూడండి, మీ దగ్గర ఇలా బీటర్ లేకున్నా కూడా మిక్సీలో చేసుకోవచ్చు, లేకపోతే మనకి మజ్జిగ చిలికేది ఉంటుంది కదా, అలాంటి దాంతోనైనా కూడా చేసుకోవచ్చు. చూడండి, మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా అవ్వాలి. చూడండి ఇలా. ఓకే, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో దీంతో ఇప్పుడు మనం కేక్ చేద్దాం. ఇంకా ప్యాన్ కేక్ కూడా ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ప్రాసెస్ వచ్చేసి ఒక అల్యూమినియం గిన్నె తీసుకోండి, అంటే స్టీల్ది కాదు, అల్యూమినియంది అనమాట. సో స్టీల్ దాంట్లో మాడిపోతుంది. అల్యూమినియం గిన్నెకి ఏం చేస్తారంటే నెయ్యి పూయండి, దానిపైన గోధుమ పిండి చల్లుకోండి, ఎందుకంటే కేక్ అడ్డుకోకుండా ఉంటుంది. ఈ బ్యాటర్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయినా కొంచెం చాక్లెట్ పీసెస్ ఉంటే వేసాను అనమాట, కొంచెం కలరింగ్ కోసం. ఇలా డ్యాప్ చేసుకోండి, ఎందుకంటే ఏమన్నా బబుల్స్ లాగున్నా కూడా ఇలా డ్యాప్ చేసామనుకోండి మొత్తం సేమ్ అయిపోతుంది అనమాట, బబుల్స్ లేకుండా. అలాగే పెట్టాను, ఎందుకంటే దీంతో నేను బనానా ప్యాన్ కేక్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ అది. ఫస్ట్ అయితే ఈ కేక్ పెట్టేస్తాం, ఇప్పుడు మనం చేసే కేక్. దాని తర్వాత ప్యాన్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. చేసుకోవడానికి ఫస్ట్ లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ బాగా వేడి అవ్వాలన్నమాట. సో వేడి అయిన తర్వాత ఒక పాత పెనం తీసుకున్నాను అనమాట. కొత్త పెనం ఏం అవసరం లేదు, పాత పెనం తీసుకుందాం, ఎందుకంటే దీంతో పెద్దగా అవసరం లేదు. దీనిపైన మనం ఈ బౌల్ పెట్టాం కాబట్టి సో పాత పెనం అయినా పర్లేదు, కాకపోతే నీట్గా తీసుకోండి, క్లీన్ చేసింది.
బౌల్కి సరిపోయి మూత పెట్టుకోండి. ఓకే, ఏదైనా ఒక బరువు లాంటిది పెట్టుకోండి. ఓకే, నేనైతే ఇది పెట్టుకుంటున్నాను. ఇలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు, కేక్ మాడిపోతుంది. కేక్ అవ్వడానికి ఈజీగా 30 minutes నుంచి 45 minutes పడుతుంది. సో దీన్ని ఇలా వదిలేద్దాం మనం. పెన్నం మీద మట్టి ఉంటుంది కదా, ఫ్రెష్ మట్టి, ఆ మట్టి పోసి మట్టి మీద కూడా ఈ బౌల్ పెట్టొచ్చు. లేకపోతే గల్ల ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు పోసి కూడా ఇలా బౌల్ పెట్టొచ్చు, అడుగంటకుండా అనమాట. నేనైతే ఇలా పెట్టి చేస్తాను, నాకు బాగా వస్తుంది కేక్. ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే ప్యాన్ కేక్ చేయడానికి. వేసుకుందాం, గీ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. సో ప్యాన్ని బాగా వేడవనివ్వండి. ఇది కూడా లో ఫ్లేమే చూడండి, ఏదైనా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే మీడియం ఫ్లేమ్, అంతకు మించి హై ఫ్లేమ్లో అస్సలు మంటను పెట్టకూడదు, మాడిపోతాయి. ప్యాన్ వేడైంది, దీని మీద చిట్టి చిట్టి కేక్ లాగా వేసుకుందాం మనం. ఓకే, చూడండి ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఒక 2 to 5 minutes వరకు రోస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా గీ వేసుకోండి అంటుకోకుండా. చూడండి మనకి ప్యాన్ కేక్ ఎంత బాగా వచ్చిందో. వావ్, ఇది నేను ఫస్ట్ టైం చేయడము, అయినా కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. సో మైదా పిండి లేదు కాబట్టి చాలా హెల్దీ పిల్లలకి. ఇంకా బనానా కూడా వేస్తాం, చక్కెర బదులు జాగరీ వేసాం కాబట్టి చాలా హెల్దీ. ఇదే మన ప్యాన్ కేక్. మా చిన్నోడు పడుకున్నాడు, ఇప్పుడు లేచిన తర్వాత తినిపిస్తాము, ఎలా ఉందో చూద్దాం మన ఎక్స్ప్రెషన్స్ బట్టి. అండ్ ఇక్కడ మన కేక్ అవుతుంది, అది టైం పడుతుంది. కొంచెం ఇలా లిడ్ మూసుకోండి, బాగా కుక్ అవుతాయి. చేసిన ప్యాన్ కేక్ అనమాట. ఇప్పుడు మా చిన్నోడికి తినిపించి చూద్దాం. ప్యాన్ కేక్ అంట. వాట్ ఈస్ దిస్? ప్యాన్ కేక్. వాట్ ఈస్ దిస్? ప్యాన్ కేక్. ప్యాన్ కేక్ ఏమో ఏం తీస్తున్నానని చెప్పిన డౌట్. హిట్ అనమాట, మా చిన్నోనికి నచ్చింది. మా చిన్నోనికి. చూడండి ఎంత బాగా తింటుందో, నిన్న తీస్తున్నా. కేక్ అయిపోయింది చూడండి. అయిపోయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఒక నిమిషం చిన్నోడు, ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా, ఇలా గుచ్చి ఇలా తీయండి. దీనికి ఏం అంటలే కదా, సో అయిపోయింది అనమాట మన కేక్. పచ్చి పచ్చిగా ఏం అంటలేదు కాబట్టి మన కేక్ అయిపోయింది. ఇక్కడ కేక్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, బేకరీకి పోయి పని లేకుండా ఇంట్లోనే మన పిల్లలకి హెల్దీగా ఇలా కేక్ చేసి పెట్టొచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ అందరికి.